కుప్పం పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు ఏరియా ఆసుపత్రిని సందర్శించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆసుపత్రిలో సిటీ స్కాన్ సెంటర్, డయాలసిస్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఏరియా హాస్పిటల్లో అమలవుతున్న ఆరోగ్య సంజీవిని ప్రాజెక్టు అమలు తీరును సీఎం పరిశీలించారు. రాయలసీమలో 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇందులో ప్రైవేట్ రంగ వాటా 60,000 కోట్లు కాగా ప్రభుత్వం 40,000 కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పారు. కుప్పంలో రెండో రోజు పర్యటించిన సీఎం 117 కోట్లతో అధునాతన బస్ స్టేషన్, డిపో నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కుప్పం చరిత్ర మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, ఈ అభివృద్ధి కార్యక్రమాలు స్వర్ణకుప్పానికి నాంది పలుకుతాయని అన్నారు. త్వరలో కుప్పంలో బంగారం ఉత్పత్తి చేసి స్వర్ణకుప్పానికి నాంది పలుకుతామన్నారు. ఏపీ రాజధాని అమరావతి పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్షించారు. వర్షాకాలంలో కూడా పనులు ఆటంకం లేకుండా జరుగుతున్నాయని ఇంజనీర్లు వివరించారు. ఇప్పటికే పరిపాలన అనుమతులు పొందిన ప్రాజెక్టులకు టెండర్లు పిలవాలి అని అధికారులకు మంత్రి నారాయణ ఆదేశించారు. రైతుల ఎల్పీఎస్ ప్లాట్ల అభివృద్ధి, గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పన, పనుల పురోగతిపై మంత్రి ఆరా తీశారు. వీలైనంత త్వరగా అధికారులు, ఉద్యోగుల నివాసాలను పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని మంత్రి సూచించారు. మెప్మా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తృప్తి క్యాంటీన్ల ద్వారా ప్రోత్సహిస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. ఇవాళ ఏలూరులో పర్యటించిన మంత్రి మెప్మా మహిళలతో నిర్వహిస్తున్న తృప్తి క్యాంటీన్ పరిశీలించి అల్పాహారం తీసుకున్నారు. రాష్ట్రంలో 8 ప్రాంతాల్లో తృప్తి క్యాంటీన్లు ఉన్నాయని, మరో 8 క్యాంటీన్లు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఏలూరులో మరో క్యాంటీన్ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై రాజమండ్రిలో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బోడు వెంకటరమణ, కలెక్టర్ కీర్తి చేకూరి సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే ఏడాది నిర్వహించబోయే గోదావరి పుష్కరాలకు సీఎం చంద్రబాబు 1,500 కోట్లు కేటాయించారని, రాజమండ్రిలో 580 కోట్లతో గోదావరి పుష్కరాల పనులు చేపడుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. సమయాభావం కారణంగా తొలి దశ పనులు వెంటనే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆ పోరాట యోధుడికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన నివాళులర్పిస్తున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. స్వేచ్ఛ కోసం బ్రిటిష్ పాలనను ధైర్యంగా ఎదిరించి గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర సమర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఆ మహావీరుడి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులం కావాలని పవన్ ఆకాంక్షించారు. రైతుల పక్షాన కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రానికి చెందిన కురువ సురేష్ కు చెందిన ఎద్దులు ఏరువాక పౌర్ణమి పండుగ రోజు నదిలో మునిగి చనిపోయాయి. వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు వారి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం మంజూరు చేశారు. ఇవాళ రాఘవేంద్రరెడ్డి బాధితుడికి ఇంటికి వెళ్లి వారి కుటుంబానికి ₹1,00,000 సాయం అందజేశారు. ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం తరపున సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీ సచివాలయంలో నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ వర్క్ షాప్ లో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ్ మోహన్ కృష్ణ పాల్గొన్నారు. ప్రభుత్వ శాఖల్లో అమలవుతున్న సెక్యూరిటీ వ్యవస్థలను సమీక్షించారు. డేటా భద్రతను బలోపేతం చేయడంపై చర్చించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ సేవలను డిజిటలైజ్ చేస్తున్నామని, కీలకమైన డేటాను రక్షించడం ప్రభుత్వ అత్యున్నత బాధ్యతగా మారిందని మన్నవ్ మోహన్ కృష్ణ అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లో ఆయన విగ్రహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, సిపిఐ, సిపిఎం నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి విశాఖ ప్రాంతంలో నడయాడిన గొప్ప విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు అని నేతలు కొనియాడారు. అల్లూరి నడయాడిన ప్రాంతాలను స్ఫూర్తి కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని మాధవ్ తెలిపారు. సాయికృష్ణ కేసులో మెజిస్ట్రీరియల్ విచారణ జరిగింది. సబ్ కలెక్టర్ కార్యాలయంలో విచారణకు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో పాటు మేనత్త, మేనమామ హాజరయ్యారు. తమ దగ్గర ఉన్న సమాచారం, వివరాలు ఆర్డీఓకు అందజేశారు. సాయికృష్ణను పోలీసులే చంపి మాయం చేశారని ఆరోపించారు. తన కొడుకు అస్థికలు ఇస్తే అంత్యక్రియలు చేసుకుంటారని సాయికృష్ణ తల్లి వాపోయారు. పోలీస్ స్టేషన్ పై ఉన్న బూడిద ఎముకలు సాయికృష్ణమేనని ఏంటి నమ్మకమని విజయలక్ష్మి ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబును దుర్భాషలాడిన రాజకీయ విశ్లేషకుడు పాసం యాదగిరిని వెంటనే అరెస్ట్ చేయాలని జయాంధ్ర ఉద్యమ నాయకుడు తురగా శ్రీరామ్ డిమాండ్ చేశారు. కొందరు యూట్యూబర్లకు ఏపీ నేతలను తిట్టడం అలవాటుగా మారిందని మండిపడ్డారు. 20 ఏళ్ల ప్రజా జీవితంపై సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేశారు. తరగని మధుర జ్ఞాపకం ఈ 2 దశాబ్దాల ప్రజా జీవితం అని సీఎం అన్నారు. నాడు మిడ్జిల్లో రేవంత్ రెడ్డిగా మొదలై నేడు అందరి గుండెల్లో రేవంత్ అన్నగా నిలిచాను అంటూ ట్వీట్ చేశారు. ఈ 20 ఏళ్లలో తనతో నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. జెడ్పీటీసీ నుంచి అంచెలంచెలుగా ఎదిగిన రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణ అభివృద్ధిపై మీ దూరదృష్టి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఊర్కొండపేటలోని ఆంజనేయ స్వామి ఆలయంలో రేవంత్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఊర్కొండపేట ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను సీఎం రేవంత్ పేరు పేరున పలకరించారు. ఆనాడు మిడ్జిల్ మండల ప్రజలు నాటిన మొక్క ఇవాళ మహావృక్షమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తొలిసారిగా 2006 జూలై 4న మిడ్జిల్ ప్రజలు ఆశీర్వదించారని గుర్తు చేసుకున్నారు. 20 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తయిన సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా మిడ్జిల్లో నిర్వహించిన కృతజ్ఞత సభలో సీఎం మాట్లాడారు. తన రాజకీయ ప్రయాణంలో కీలకమైన మండల ప్రజలకు సీఎం కృతజ్ఞత తెలిపారు. నాపై మీరు పెట్టిన నమ్మకమే ఇవాళ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందని సీఎం రేవంత్ చెప్పారు. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబుతో విక్టోరియా ప్రభుత్వ విప్ లీ టార్లామిస్ భేటీ అయ్యారు. తెలంగాణ విక్టోరియా వాణిజ్య సాంకేతిక సహకారంపై ఇరువురు చర్చించారు. స్టార్టప్స్, ఏఐ, గేమింగ్, విఎఫ్ఎక్స్, యానిమేషన్ రంగాల్లో భాగస్వామ్యానికి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి ఉందని, ద్వైపాక్షిక సహకారానికి సమగ్ర రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తా విక్టోరియా విప్ తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. అడవిదేవులపల్లి మండలం చిట్యాల గ్రామంలో నిర్మాణంలో ఉన్న దున్నపోతుల ఎత్తిపోతుల పథకం పనులను స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్ తో కలిసి మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేసి రైతాంగానికి వీలైనంత త్వరగా సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో ఎలాంటి అలసత్వాన్ని సహించబోమని స్పష్టం చేశారు. అంతకుముందు వేములపల్లి మండలం సెట్టిపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన బండారు అగ్రోటెక్ రైస్ మిల్లును మంత్రి ఉత్తమ్ ప్రారంభించారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ విఫలమయ్యారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలపై తమ మంత్రులు పైచేయి సాధించారన్నారు. గత ప్రభుత్వం ఎంత అప్పులు చేసిందో ప్రజలకు తెలుసని అన్నారు. పేరు మార్చాలని కవితనీసి ఆదేశించింది. టీఆర్ఎస్ పేరు కొనసాగించేందుకు వీల్లేదని లేఖ పంపింది. టీఆర్ఎస్ పేరుపై ప్రజల నుంచి అభ్యంతరాలు వచ్చాయని 15 రోజుల్లో 3 ప్రత్యామ్నాయ పేర్లు సమర్పించాలని సూచించింది. ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వకపోతే దరఖాస్తు క్లోజ్ చేస్తామని ఆదేశించింది. ఈసీ నుంచి వచ్చిన 2 అభ్యంతరాలకు సమాధానం ఇచ్చామని, కొత్త పేర్లు ఇచ్చేది లేదు, న్యాయ పోరాటానికి సిద్ధమని కవిత స్పష్టం చేశారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ప్రాతిపదిక హైస్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్ పనుల్లో తొలి అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ అలైన్మెంట్ కు సంబంధించి క్షేత్రస్థాయిలో కసరత్తు మొదలైంది. రంగారెడ్డి నుంచి నల్గొండ, వికారాబాద్ జిల్లాల వైపు సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో మార్కింగ్లు చేస్తున్నాయి. హైస్పీడ్ రైల్ కారిడార్లకు సంబంధించి తొలుత ఏరియల్ సర్వే నిర్వహించారు. సాధ్యాసాధ్యాల అధ్యయనం కొనసాగుతోంది. అందులో భాగంగా ఇప్పుడు అధికారులు క్షేత్రస్థాయిలో రూట్ ఖరారు చేసే పనుల్ని వేగవంతం చేశారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం ఉదిరిపికొండ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు నాగేంద్ర ఓ మహిళకు తెలియకుండా ఆమె మొబైల్ ఫోన్ ద్వారా విడతల వారీగా నగదు కాజేసిన ఘటన వెలుగు చూస్తుంది. కూడేరు మండలం ఉదిరిపికొండ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు నాగేంద్రను భూ వివాదం నేపథ్యంలో తాను ఆశ్రయించానన్నారు. ఈ నేపథ్యంలో తనకు తెలియకుండా సెల్ ఫోన్ ద్వారా విడతల వారీగా 2,66,000 కాజేశాడు. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొండాపూర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. కొండాపూర్ బొటానికల్ గార్డెన్ నుంచి మసీదు బండ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను హైడ్రా సిబ్బంది, సీఎంసీ సిబ్బంది కూల్చివేసింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు జరిగాయి. సంగారెడ్డి జిల్లాలో అక్రమ కట్టడాలపై సైబరాబాద్ మున్సిపల్ అధికారులు విరుచుకుపడ్డారు. అమీన్పూర్ సర్కిల్, బీరంగూడ డివిజన్ పరిధిలో మున్సిపల్ సిబ్బంది ముమ్మరంగా కూల్చివేతలు చేపట్టారు. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగిస్తూ నిబంధనలు విరుద్ధంగా బీరంగూడ మెయిన్ రోడ్డుపై అక్రమంగా వెలిసిన షెడ్లు, పెద్ద పెద్ద సైన్ బోర్డులను మున్సిపల్ సిబ్బంది జేసీబీల సహాయంతో పూర్తిగా తొలగించారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లోని సిహెచ్పి అలాగే ఏహెచ్పి విభాగాల నిర్వహణను 255 కోట్లతో ప్రైవేట్ సంస్థలకు అప్పగించే టెండర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీజీపీఈ జేఏసీ ఆధ్వర్యంలో భూపాలపల్లిలోని చెల్పూర్ కేటీపీపీ ప్రధాన గేటు దగ్గర కార్మికులు చేపట్టిన నిరసన 12వ రోజుకు చేరింది. ఇవాళ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల ఆస్తులు ప్రైవేటీకరణను ఆపాలని, వైటీపీఎస్ పనులను టీజీ జెన్కో ద్వారానే నిర్వహించాలని నాయకులు డిమాండ్ చేశారు. జూలై 7న చలో వైటీపీఎస్ కు పిలుపునిచ్చారు.
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునే సమయంలో ఐకేపీ సిబ్బంది రైతులను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్న ఘటన సిద్దిపేట జిల్లా అల్వాల్లో వెలుగు చూసింది. దొంగ ట్రక్ షీట్లతో రైతుల సొమ్ము కాజేసే ప్రయత్నాన్ని రైతులు అడ్డుకున్నారు. ఆగ్రహించిన రైతులు గ్రామ పంచాయతీ వద్ద ఆందోళనకు దిగారు. గత 10 ఏళ్లుగా ఐకేపీ సెంటర్ నిర్వహిస్తున్న మానసపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే తమను మోసం చేసి దోచుకున్న సొమ్మును వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో విదేశీ ఉద్యోగాల పేరిట భారీ మోసం వెలుగు చూసింది. పలాస, ఇచ్చాపురం ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులకు అజర్బైజాన్లో హెల్పర్, డ్రైవర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యక్తి పలువురు నుంచి భారీ మొత్తంలో డబ్బులు కాజేశాడు. కోటబొమ్మాళి మండలం బలపురానికి చెందిన మక్కా సురేష్ ఏజెంట్గా మారి లక్షల రూపాయలు పాస్పోర్ట్లు తీసుకుని టోకరా వేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు మక్కా సురేష్ ను అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు రాజీవ్ కాలనీకి చెందిన 5 ఏళ్ల చిన్నారి అంతుచిక్కని వ్యాధితో బాధపడటంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. బాలిక ఇంటికి స్వయంగా వెళ్లి వ్యాధి వివరాలు తెలుసుకుని జిల్లా డిహెచ్ఎంఓను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో బాలిక నివాసానికి వెళ్లిన జిల్లా వైద్యాధికారి ఆమెను పరిశీలించారు. 5 ఏళ్ల చిన్నారికి అరుదైన చర్మ, కంటి సమస్యలతో పాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్నట్లు గుర్తించారు. విశాఖపట్నం గంభీరం రిజర్వాయర్లో నిర్వహిస్తున్న అస్మిత సౌత్ జోన్ కెనోయింగ్, కయాకింగ్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు రాష్ట్రంలో వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధికి కొత్త దిశగా మారనున్నాయని క్రీడాశాఖ ప్రతినిధి భరత్ అన్నారు. 11 వాటర్ స్పోర్ట్స్ విభాగాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని శాప్ చైర్మన్ రవినాయుడు చెప్పారు. గంభీరం రిజర్వాయర్ను భవిష్యత్తులో జాతీయ స్థాయి వాటర్ స్పోర్ట్స్ ట్రైనింగ్ హబ్గా తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. శృంగేరి శ్రీ శారదా పీఠాధిపతి విధుశేఖర భారతి మహాస్వామి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. విజయయాత్రలో భాగంగా గొల్లగూడెంలోని శృంగేరి శంకర మఠంలో భక్తులకు ప్రవచనాలు బోధించారు. అనంతరం స్వామి శంకర మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోశాలకు కొత్తగా నిర్మించే షెడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. 20 రోజుల తర్వాత గోదావరి నదిపై పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్ లభించింది. గత నెలలో సాంకేతిక లోపంతో నది మధ్యలో టూరిజం బోట్ నిలిచిపోయిన ఘటన పర్యాటకులను కంగారు పెట్టింది. టూరిజం బోట్ల భద్రతా ప్రమాణాలపై పర్యాటకులు పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో విహారానికి తాత్కాలిక విరామం ప్రకటించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ రామచోడవరం ఆర్డీఓ సాంకేతిక బృందంతో కలిసి బోట్లను క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేయడంతో పాపికొండల విహారయాత్ర పునఃప్రారంభమైంది. 116 ఏళ్ల వృద్ధురాలు కాలినడకన తిరుమలకు వెళ్తున్న వీడియో వైరల్ గా మారింది. కర్ణాటకకు చెందిన 116 ఏళ్ల బామ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి అలిపిరి కాలిబాట మార్గం ద్వారా తిరుమల దర్శనానికి వెళ్లింది. వృద్ధాప్యంలోనూ కాలిబాటలో వెళ్తున్న ఆమెను చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. కొమరం భీం జిల్లాలో వార్ధా, ప్రాణహిత నదులు పొంగి పొరలుతున్నాయి. ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. కౌటాల మండలం తాటిపల్లి వద్ద వార్ధా నది, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. ఉప్పొంగిన వరద నీటితో పుష్కర ఘాట్లు నీట మునిగాయి. 2 నదుల్లోనూ నీటి ప్రవాహం పెరగడంతో నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. నదులు, వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని సూచిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో 100 ఏళ్ల భారీ వృక్షం నేలకొరిగింది. ఇరిగేషన్ లాకుల వద్ద ఈదురుగాలులకు చెట్టు కొమ్మలు విద్యుత్ స్తంభాలపై విరిగిపడటంతో ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు తెగిపడ్డాయి. చెట్ల కింద పార్కింగ్ చేసిన కారు పూర్తిగా ధ్వంసమైంది. అక్కడెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి రేణిగుంట మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. 3 రోజులుగా వెంకటాపురం శివార్లో చిరుత సంచరిస్తోంది. దీంతో బయటకు రావడానికి జనాలు జంకుతున్నారు. అర్ధరాత్రి ఓ ఇంటి ప్రాంగణంలోకి చొరబడి అప్రమత్తమై కుటుంబ సభ్యులు పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి చిరుత పరారైంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సత్యసాయి జిల్లా తనకలు మండలం బొంతలపల్లిలో పులి సంచారం కలకలం రేపుతోంది. హంద్రీనివా కాలువ దగ్గర పులి కనిపించినట్లు ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు ఫేక్ ప్రచారం అని తేల్చారు. మరోవైపు బొంతలపల్లిలోనే పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు మళ్లీ ఫోటోలు తీశారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. ఫాల్కన్ స్కామ్ కేసులో ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారి సీజ్ చేసిన విమానాన్ని వేలం వేసింది. ఈ వేలంలో ఫాల్కన్ విమానం హ్యాకర్ 3 కోట్లు పలికింది. విమాన విక్రయం ద్వారా వచ్చిన డబ్బులను కోర్టు అనుమతితో బాధితులకు చెల్లించనున్నట్లు ఈడీ తెలిపింది. ఫాల్కన్ గ్రూప్ పెట్టుబడుల పేరుతో 792 కోట్లు సేకరించి మోసం చేసింది.
సత్యసాయి జిల్లాకు ఓ యువతి ఆధార్ కార్డుతో కేటుగాళ్లు నకిలీ కంపెనీ సృష్టించి దానికి జీఎస్టీ నెంబర్ తీసుకుని 4 కోట్ల మేర పన్ను ఎగవేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ పోలీసులు నేరుగా యువతి స్వగ్రామానికి చేరుకుని విచారించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న యువతి ఆధార్ నెంబర్ సంపాదించి దాని ద్వారా నకిలీ కంపెనీని సృష్టించినట్లు తేల్చారు. యువతి కుటుంబ పరిస్థితులు గమనించిన పోలీసులు ఇది నేరగాళ్ల పనిగా నిర్ధారించుకుని వెనుతిరిగారు. హైదరాబాద్ లో ఆహార కల్తీపై హెచ్పాస్ ఉక్కుపాదం మోపింది. 100 రోజుల్లో 185 కేసులు చేసి 121.87 టన్నుల కల్తీ ఆహారం సీజ్ చేసింది. దాదాపు 15 టన్నుల నాణ్యత లేని చికెన్, మాంసం స్వాధీనం చేసుకుంది. రాజేంద్రనగర్ జోన్లో అత్యధికంగా 55 కేసులు నమోదయ్యాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలకు హెచ్పాస్ కఠిన మార్గదర్శకాలు జారీ చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అదృశ్యమైన 5 ఏళ్ల బాలుడి కథ సుఖాంతమైంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద తల్లి పక్కనే నిద్రిస్తున్న సమయంలో బాలుడు అఖిల్ కిడ్నాప్ అయ్యాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గత నెలాఖరున జరిగిన ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. అయితే కిడ్నాపర్ అహ్మద్ అలీ బాలుడిని జీడిమెట్ల పోలీసులకు అప్పగించాడు. తనకు మగ సంతానం లేకపోవడంతోనే అఖిల్ తీసుకెళ్లినట్లు తెలిపాడు. మొత్తానికి బాలుడు తల్లిదండ్రుల చెంతకు చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనకాపల్లి జిల్లా ప్రశాంతి ఎక్స్ప్రెస్ లో దొంగలు హల్చల్ చేశారు. కత్తులు చూపించి ప్రయాణికులను బెదిరించి నగదును 3 సెల్ ఫోన్లను దోచుకెళ్లారు. తుని జీఆర్పీ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ బాచుపల్లిలో 13 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేశారు, మరొకరు పరారీలో ఉన్నాడు. నిందితుడి ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. దొంగల నుంచి 15 తులాల బంగారం, 2,55,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. జూన్ 27న కేటీఆర్ మీటింగ్ లో పాల్గొన్న జనం దగ్గర నుంచి దొంగలు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. కొబ్బరి బొండ 2 ప్రాణాలు తీసింది. హైదరాబాద్ లో కొడుకు పెళ్లి చూసి రాజమండ్రి వెళ్తున్న హరిప్రసాద్ కారు జక్కంపూడి వెస్ట్ బైపాస్ పై ప్రమాదానికి గురైంది. మొదట కారు అదుపు తప్పి బైక్ ను ఢీకొట్టింది. దీంతో వెనుక సీట్లో పూజా సామాగ్రిలో కొబ్బరి బొండం, క్లచ్, బ్రేక్ మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో కారు కంట్రోల్ తప్పి ఎదురుగా ఉన్న కంటైనర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరిప్రసాద్ తో సహా బైక్ వెనుక కూర్చున్న గురవయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. అతివేగం, కొబ్బరి బొండమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో ప్రధాని మోదీ రాజస్థాన్ లో పర్యటించారు. 480 కోట్లతో అభివృద్ధి చేసిన జోధ్పూర్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ ను ప్రారంభించారు. సవరించిన ఉడాన్ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. 23,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త టెర్మినల్ భవనాన్ని నిర్మించారు. రాజస్థాన్ రాజరిక వారసత్వం ప్రేరణగా టెర్మినల్ డిజైన్ రూపకల్పన చేశారు. ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జైషే, లష్కరే ఆపరేటివ్స్ ను ఉగ్రవాదులుగా ప్రకటించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం ఉపా కింద 23 మంది వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్లో దాడులకు ప్రణాళికలు, డ్రోన్లతో ఆయుధాల సరఫరా, చొరబాట్లలో 23 మందికి ప్రమేయం ఉందని పేర్కొంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భాగస్వామికి వ్యక్తిగత గోప్యత హక్కు వర్తించదని సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. భర్త వివాహేతర సంబంధాన్ని నిరూపించేందుకు మొబైల్ కాల్ డేటా, హోటల్ రికార్డులను భార్య సేకరించవచ్చని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఇచ్చే గోప్యత హక్కు సంపూర్ణమైనది కాదు అని, అది ప్రజా ప్రయోజనాలకు లోబడి ఉంటుందని జస్టిస్ మనోహర్ బెంచ్ తెలిపింది. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి గోప్యత హక్కును రక్షణ కవచంలా వాడుకోలేరని, భర్త అక్రమ సంబంధంపై జైపూర్ హోటల్ రికార్డులు, కాల్ డేటా ఇవ్వాలన్న ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఘోరం జరిగింది. భారీ చేతిలో మరో భర్త బలయ్యాడు. బాత్రూమ్ ఫ్లోర్ కింద శవమై తేలాడు. పాయసంలో నిద్రమాత్రలు కలిపి భర్తను చంపేసింది భార్య. శవాన్ని బాత్రూంలో పాతి పెట్టడమే కాకుండా 45 రోజులు మిస్సింగ్ డ్రామా ఆడింది. క్రైమ్ స్టోరీ సినిమాలను తలతన్నేలా జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, అస్సోం రాష్ట్రాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ముంబైలోని పలు ప్రాంతాలు వరదలతో అతలాకుతలమవుతున్నాయి. ముంబైలో కేవలం 24 గంటల్లోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గుజరాత్ ను సైతం భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. వరద ఉధృతికి ఊళ్లు కొట్టుకుపోతున్నాయి. వేలాది ఎకరాల పంట వర్షార్పణమైంది.
ప్రతి సంవత్సరం జూలై 4న అనగానే అమెరికాలో అందరికీ పండుగే. ఈ ఏడాది జూలై 4న అమెరికా చరిత్రలో ఒక విశిష్టమైన మైలురాయి. అమెరికా స్వాతంత్ర ప్రకటనకు 250 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ సందర్భాన్ని అమెరికా 250 పేరుతో అమెరికన్లు ఘనంగా జరుపుకుంటున్నారు. బాణసంచా వెలుగుల్లో సంబరాలు జరుపుకుంటున్నారు. అమెరికాలోని ప్రధాన నగరాల్లో జరుగుతున్న సంబరాలకు చెందిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అమెరికా 250 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బెల్జియంకు చెందిన వజ్రాల పరిశ్రమ అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అరుదైన బహుమతి అందజేసింది. 321 వజ్రాలు, 56 రత్నాలు, పచ్చలు పొదిగిన బంగారు ఉంగరాన్ని ఆయనకు పంపించింది. ట్రంప్ పేరును సూచించే టీ అక్షరం, అమెరికా పతాకంలోని నక్షత్రాలు, చారలు ప్రముఖంగా కనిపించేలా ఈ ఉంగరాన్ని రూపొందించారు. వజ్రాల పరిశ్రమకు ప్రసిద్ధిగాంచిన ఆంటెర్ప్లో ఈ ప్రత్యేక ఉంగరం తయారైంది. ఈ అమూల్య ఉంగరాన్ని బహుకరించిన మిత్రుల కృతజ్ఞతలు అని ట్రంప్ ప్రతిస్పందించారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియల్లో భారత ప్రభుత్వం తరపున ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం పాల్గొని నివాళులర్పించింది. టెహ్రాన్లో జరుగుతున్న వీడ్కోలు కార్యక్రమాల్లో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరీటా, బీహార్ రిటైర్డ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైనా పాల్గొని భారత తరపున నివాళులర్పించారు. వీరితో పాటు భారతదేశానికి చెందిన ప్రముఖ మత పెద్దలు, రాజకీయ నాయకులు కూడా ఈ అంత్యక్రియల్లో వేడుకల్లో పాల్గొని ఖమేనీ భౌతికాయానికి నివాళులర్పించారు. ఇరాన్ అగ్రనేతల హత్యకు ప్రణాళికలు రచించింది అంటూ వచ్చిన వార్తలను ఇజ్రాయెల్ ప్రభుత్వం ఖండించింది. ఈ కథనాలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం నకిలీ వార్తలు అంటూ కొట్టిపారేసింది. అమెరికా, ఇరాన్ మధ్య పరోక్ష శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి, పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఖలీబాఫ్ను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది అంటూ ది న్యూయార్క్ టైమ్స్, ది వాషింగ్టన్ పోస్ట్ కథనాలు ప్రచురించాయి.